జరగాలి. Russia
ఇవ్వాలి, మధ్యలో పట్టుకోవాలి. నిలబడి కొడగా అటు వెళ్ళిపోకండి, ఇటు రండి, ఇటు రా. సర్దుబాటు కావడం లేదు. ఏమై కూర్చున్నావు? వాళ్ళు ఇటు రమ్మా, పిల్లరండి. ఆడు పాడతారు, అందరూ పాడతారు. నలుగురేనమ్మా వచ్చింది. పెద్దోడు వచ్చారులే పిల్లలు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు గడిచిన 2019 సంవత్సరం ఆ యొక్క డిసెంబర్ 24వ తేదీ క్రిస్మస్ ఆరాధన నుండి ఈ యొక్క 2020 సంవత్సరం క్రిస్మస్ ఆరాధన వరకు మనందరినీ సజీవులుగా కాచి కాపాడి దేవాదేవుని ఒకసారి అందరూ కూడా మీరు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, 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 స్తోత్రం, 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 హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. అలాగే మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క సమయానికి ముందే వచ్చి సేవకులు కూడిక ప్రారంభించి ఉన్నారు. దాన్ని బట్టి సేవకులకు క్రిస్మస్ శుభాలు మొట్టమొదటిగా తెలియజేస్తున్నాను. అలాగే క్రిస్మస్ ఆరాధనకు వచ్చినటువంటి మీ అందరూ కూడా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగిన పురుషుల నుండి ఒకరు, స్త్రీల నుండి ఒకరు ఆ యొక్క ప్రార్థనలు నడిపించండి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. స్తోత్రం, 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 స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన నామమున స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించున్నాము. ఆయన గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, నిన్న నేడు నిరంతరం అకృతమున్న దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించున్నాం. నాయన మీకు వందనాలు. 2020వ సంవత్సరము నాయన ఆఖరి దినాల్లో మేము ఉంటుండగా నా తండ్రి, ఇదిగో నాయన ఈ మాసం అయితే ఆనంద మాసంగా అయినా కొలవబడుతుండగా నా తండ్రి, ఇదిగో నాయన క్రిస్మస్ ఆరాధన ఆయా తావుల్లో జరుగుతూ ఉండగా నా తండ్రి, ఇది నానైతే మా మందిరంలో మేము జరుపుకున్న ఆరాధన అంతట్లో మీరే తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఆయన మీకు వందనాలు. గొప్ప దేవుడా మీకు వందనాలు. అనేక మంది లోకానికి గట్టించుకుంటుండగా మమ్మల్ని అయితే సజీవులుగా ఉంచిన దాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సంవత్సరాల దినాల్లోనైనా భయంకరమైన దినాల్లో ఉన్నావునైనా నీకు వందనాలు. ప్రపంచవ్యాప్తంగా నా తండ్రి కరోనా వల్ల ఎంతోమంది మరణించి ఉన్నారు. ఎంతోమంది నైనా వ్యాధిగ్రస్తులుగా ఉంటున్నారు. మమ్మల్ని మా ప్రాంతాన్ని మీరు కొన్నించిన దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించున్నాను. అయినా మీకు వందనాలు. ఈ జనాన్ని నాయన సేవకులను కోరుకుని వచ్చి నా తండ్రి ఈ క్రిస్మస్ ఆరాధన ప్రారంభించిన మొదలు ఇంతవరకు నా తండ్రి ఈ బిడ్డలను పెట్టుకొని ఆయన ప్రార్థన ద్వారా మీరు మహిమను అందుకున్నారు. చేరు వచ్చిన బిడ్డలు బట్టి నీకు వందనాలు. ఇంకా అనేక మంది రావాల్సి ఉండగా మేము చిత్తమైతే ప్రేరేపించి వాళ్ళు కూడా మీ సన్నిధిని కూడికి రమ్మని ప్రార్థిస్తున్నాను. ఆయన నీకు వందనాలు. ఇదిగో నాయన అలవాటు ఆచారంగా కాదు కానీ క్రిస్మస్ ఆరాధన తీసుకుని ఆరాధించడానికి మేము వచ్చి ఉన్నామని ప్రతి ఒక్కరు గుర్తిరిగి అందుకు భయభక్తులు కలిగి మీ సన్నిధిలో పోజాడి మనసుమై అందుకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆయన ఇదిగో వందనాలు. ఇప్పుడు అంతకుండా మీరే తోడయ్యి నడిపించమని నీకు వందనాలు. సేవకులు ఎత్తుపట్టుకుని ఆయన తండ్రి మాకు కావాల్సిన వర్తమానం నా తండ్రి లేఖన భాగంలో అందింపకుంటుండగా వారి ముఖాంతరంలో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఆయన నీకు వందనాలు. నశించిన దాన్ని వెతకి రక్షించుటకి మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు నాయన ప్రతి ఒక్కరిని గుర్తి నా తండ్రి నీ సన్నిధిలో సంబంధించిన జరిగిన కార్యక్రమం అంతలోనే మీరే తోడై నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. మా పరమ తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, స్తుతి, స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, జీవాధిపతి, జీవునివాడా, కృపామయుడా, ప్రేమమయుడా, ప్రేమ స్వరూపు యేసు నా రక్షకుడా, నా విమోచకుడా, నా ప్రాణనాథుడా, నాకు ఆశ్రయుడా, నా క్షయమైన దేవా, స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా, స్తోత్రం రాజా, మీకు వందనాలైనా గడిచినటువంటి ప్రభా ఇదిగో నాయన క్రిస్మస్ ఆరాధన దినం నుండి ప్రభా ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన దినం వరకు ప్రభా ఒక సంవత్సరం పాటు నాయన మీ బలిష్టమైన సజీవమైన రెక్కల కింద ప్రభా మీకు వందనాలు తండ్రి. నాయన ఇదిగో ప్రభా ప్రేమ సేవకుని ప్రభా ఇక మా సంఘాన్ని ప్రభా మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని నాయన మీ బలిష్టమైన సజీవమైన రెక్కల కింద ప్రభా అనేక ఇరుకుల నుండి బాధల నుండి కష్టాల నుండి ప్రభా భయంకరమైనటువంటి కరోనా వైరస్ బారి నుండి ప్రభా వరదల నుండి నాయన వర్షాల నుండి ప్రభా భయంకరమైనటువంటి స్వరాల నుండి ప్రభా అనేక ప్రమాదాల నుండి ప్రభా నాయన నీకు వందనాలయ్యా. మమ్మల్ని ఎంతగానో కాసి కాపాడి ప్రభా మా జీవితానికి నాయన మా ఇష్టానికి ప్రభా మరొక ఆనందకరమైన దినాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి అయ్యా మీకు
ఇంతవరకు పాటలో నుండి నీ నామానికి మహిమ తెచ్చుకున్న దేవా నీకు వందనాలయ్యా. ఇంకా అనేక మంది ప్రిమిట్ రావాల్సినది ప్రభా నాయన సకాలంలో తోడుకుని రండి నాయన. వచ్చిన ప్రతి ఒక్క బిడతో మీరు మాట్లాడమని అడుగుతున్నానయ్యా. మీకు వందనాలయ్యా. ఈ కోడిక చుట్టూ మీ సన్నిధి ఉంచండి ప్రభా. ఈ మందిరం చుట్టూ మీ సన్నిధి ఉంచండి ప్రభా. దుష్ట శక్తులను దూరం చేయండి వందనాలు ప్రభా. భయంకరమైన దినాల్లో ఉన్నాం, కడవల దినాలు, అంచు దినాలు, దుర్దినాలు ఉన్నాం తండ్రి. మరి నాటి దినంలో ఇంకా ప్రభా రక్షణ లేని బిడ్డకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి ప్రభా. మీరు అక్కడ బహు సమీపంగా ఉందని ప్రతి ఒక్కరు కూడా గుర్తించడానికి సహాయం చేయండి నాయన. దినముని చెడ్డవు కనుక ఆ సమయంలో కోరకుండా జ్ఞానం వల్ల జీవితమని సెలవిస్తున్నావు దేవా నీకు వందనాలు. మంచి పరిణామం బట్టి నీకు వందనాలు. అనేక మందికి ఇచ్చిన దేవా మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ ప్రియ సేవకులు ఎత్తుపట్టండి తండ్రి. మాకు కావలసినటువంటి నాయన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించండి ప్రభావ. మీకే స్తోత్రాలు నాయన. ఈ కొడుకు నాదుని అంతం వరకు మీ చిత్తానుసారంగా జరిగించుకుంటారని కేవలం మహిమ ఘనత ప్రభావం మీరే పొందుతారని నా ప్రభును రక్షకుడు నజరేయుడైన యేసు నామమున ప్రతిమానడి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి సహోదరులకు అలాగే సహోదరులకు ప్రభునామాలు తెలియజేస్తున్నాను. ఒక పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం నుండి 22వ వచనం వరకు ఒక్కొక్క చదవండి. అలాగే లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు మనకు విజయ మన మధ్యలో ఉన్నారు కాబట్టి అవకాశం మరొకరు ఎవరొకరు ఇంకొకరు చూడండి. మత్తయి సువార్త 18వ వచనం నుండి 25వ వచనం. యేసుక్రీస్తు జననదిన మెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునుకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడమైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపము నుండి ఆయన్ని రక్షించాను గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెదవలెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన అందరికీ కూడా దీవించును. మరొకరండి లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు. ప్రభునామ స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈ సమయం ఇచ్చిన దైవజనులకి నా దగ్గర వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈనాటి ధ్యాన వాక్యం లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుని చూడగా ప్రభు దూత వారి ఎద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కారణాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుగ నిండుట
మీరు చూచెదరని వారితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ఈ ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడలేక రావాల్సిన బిడ్డలను కూడా దేవుడు సకాలం నడిపించలాగిన సమస్తము దేవుని మహిమకరంగా మనకు ఆశీర్వాదకరంగా జరగాలని ఒకరు ప్రార్థన చేయాలి. స్తుతినైనా మహోన్నతుడు మహాపరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రంనైనా పరిశుద్ధుడా దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోమన్న పరిశుద్ధుడా. అయ్యా ప్రభా వందనాలు ప్రభా యేసయ్య మీ ఆత్మ అయితే ఈ మందిరంలో సంచారం చేస్తున్న పరిశుద్ధుడా మీకు స్తోత్రం ప్రభా స్తోత్రంనైనా మీరు చూస్తున్న తండ్రి విడుచున్న తండ్రి పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్య గడిచిన ప్రభా యేసయ్య క్రిస్మస్ ప్రభా 24వ తారీఖు నుంచి ప్రభా డిసెంబర్ 24 నుంచి ఇంతవరకు ప్రభా మీ సజీవమైన రెక్కల నీడలో ప్రభా యేసయ్య మమ్మల్ని అందరినీ దాచి కాసి కాపాడిన తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్య పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు ప్రభా. మా సంఘాన్ని ప్రభా సంఘ బిడ్డల్ని ఆశీర్వదించి పరిశుద్ధుల మా సంఘ సరిహద్దుల విశాలపరచండి పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు ప్రభా. అనేక మంది ఇంకా రాలేదు ప్రభా యేసయ్య మీరు ప్రేరేపించి తోడుకొని రండి పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్య మరి ముఖ్యంగా ప్రభా ఈ దినముడు ప్రభా మీ యొక్క ఈ దినమంతా ప్రభా యేసయ్య పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. ఈ మాసం అంతా ప్రభా ఈ యొక్క మీ జన్మదిన పుట్టిన దినముల వేడిక దినముల ప్రభా యేసయ్య ఈ యొక్క ఆనంద మాసం అంతా ప్రభా యేసయ్య మిమ్మల్ని గూర్చి మీ యొక్క జన్మదినము గురించి ప్రభా యేసయ్య మేము ప్రభా యేసయ్య ధ్యానించుతుండగా ప్రభా మీ యొక్క ఆత్మ మాపై కుమ్మరించండి పరిశుద్ధుడా మీకు స్తోత్రం. మరి ముఖ్యంగా పరిశుద్ధుడా మా దైవజనుని తోడుకొచ్చి ప్రభా ఆయన ద్వారా మాకు కావలసిన వర్తమానం దయచేతండి మీకు స్తోత్రాలు ప్రభా. మరి గొప్ప తండ్రి మీకు స్తోత్రాల ప్రభా. మా సంఘాన్ని ఎత్తబడే సంఘంగా వధువు సంఘంగా పరలోకంలో ప్రభా యేసయ్య మిమ్మల్ని ప్రభా యేసయ్య మిమ్మల్ని కొలిసి యహలోకమందు పరలోకమందు మీరే దేవుడని తెలుసుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు ప్రభా. మరి యొక్క మీ జన్మదినం బట్టి స్తోత్రాలు ప్రభా యేసయ్య మీరు యొక్క ప్రభా యేసయ్య ఆ యొక్క నాయన దిగు నుండి భూకి దిగువచ్చు ప్రభా మా పాపాల నిమిత్తం ప్రభా మీరు బలిగా ఉండి ప్రభా యేసయ్య మరి యొక్క ప్రభా జన్మ మాకు ఇవ్వడానికి ప్రభా యేసయ్య మీరు ప్రభా నాయన ప్రభా కష్టమైనప్పటికైనా ప్రభా ఆ శిలువలో రక్తం కార్చి మరి యొక్క జన్మ మాకు ఇచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్య ఇంతవరకు ఈ విధముగా కాచి ప్రభా మరి యొక్క రాకడికి ప్రభా మేమందరము ప్రభా నాయన మీ యొక్క సన్నిధిలో ఉండటానికి కృప చూపించమని యేసయ్య ఈ చిన్న ప్రార్థన మీ పాదసన్ని చేర్చుకోమని మా కొరకై త్వరలో రన్న యేసు పరిశుద్ధ నామమున బట్టి అతనిగా వేడుకొనిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన సహోదరులకు అలాగే వాక్య పఠనం చేసిన సహోదరులకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో ఒక ప్రత్యేకమైన పాట ఎవరైనా పాడాలనుకుంటే త్వరగా వెంటనే సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. త్వరగా మైక్ తీసుకుని పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచండి. వెంటనే సమయం ఇచ్చిన వెంటనే వినియోగించుకోండి. అంటే ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో గతించిపోయే కాలం స్మరించు యేసు నామం సంతోషించు ఈ మహోదయం సంతోషించు ఈ మహోదయం సంతోషించు ఈ మహోదయం
ఉన్నారు. దయచేసి పెద్దలు ఒక్క పూట వస్తుంది, కొంచెం చూడండి. దాన్ని భీమారావు గారు చూడండి, కర్రోడు ఇచ్చిన మార్పడండి. Praise the Lord. Hallelujah. 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 దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. మరొకసారి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుడు స్తుతిస్తూ, మరి ముఖ్యంగా మరొకసారి మీ అందరూ కూడా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి నాకు సమీక్షించిన దావించిన ప్రభునామ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక లేఖన భాగాలు మనం చూద్దాం. దానికంటే ముందుగా దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకి అనేకమైన గొప్ప మేలు చేసి ఉన్నారు. ఈ యొక్క 2020 సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటి వరకు కూడా ఇంకా కూడా లోకంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఒక పక్క కరోనా, మరి అనేక మంది లోకాన్ని గొప్పవాళ్ళు, ధనవంతులు, అనేక మంది గొప్పవారు కూడా విడువబట్టడం జరిగినది లోకాన్ని. అదేవిధంగా ఆ తర్వాత మనకు వరదలు, ఆ తర్వాత వర్షాలు, ఆ తర్వాత ఈ విధంగా జ్వరాలు, ఈ విధంగా అనేకమైనటువంటి రావటం, వాటన్నిటి నుంచి కూడా దేవుడు మనం కాచి కాపాడి ఈ యొక్క ఆనందకరమైనటువంటి మాసంలో ఈ యొక్క ఆ క్రిస్మస్ ఆరాధనలు ఉండేటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. ఈ యొక్క సమయాన్ని బట్టి మరొకసారి దేవుడు స్తుతిస్తూ, మరి సమీక్షిత మరొకసారి ప్రభునామం వందనాలు తెలియజేస్తూ, ఇప్పుడు వచ్చిన మనం కూడా క్రిస్మస్ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ ప్రార్థన పూర్వకంగా ఉన్నట్లయితే యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి 2 మాటలు నేను తెలియజేసి సమయం దేవజనులకు ఇస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు చదవబడినటువంటి లేఖన భాగాలు మనం ఒకసారి చూద్దాం. ఆ యొక్క 8వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందరు కాచుకొని చుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ గొర్రెల కాపర్లకు దేవదూత దర్శనం ఇచ్చి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క క్రిస్మస్ వర్తమానాలు మనం చూసినట్టయితే యాక్చువల్గా 40 దినాలు శ్రమ దినాలు జరుపుకుంటారు, కానీ సేవకులతో ఈ యొక్క కూడికలు మనం ఒక 15-20 దినాలు మన యొక్క క్రిస్మస్ వర్తమానాన్ని ధ్యానించినట్లయితే చాలా చక్కటి అంశాలు మనం నేర్చుకోగలుగుతాం. ఈ విధంగా ఇక్కడ మనం చూసినప్పుడు దేవదూత దర్శనం ఇస్తూ ఉన్నది. ఎవరికి ఇస్తుందని చూసినట్లయితే గొర్రెల కాపర్లకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గొర్రెల కాపర్లు మనం చూసినప్పుడు వాళ్ళకి మన గడిచిన వారంలో ఒక వర్తమానం మనం ధ్యానించాం. 23వ కీర్తన. అందులో అంటారు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని దావీదు అంటాడు. ఎందుకు చేతనంటే గొర్రెలు దయచేసి ఎవరు కూడా మాట్లాడకూడదు. 2 మాటలు మీరు జాగ్రత్తగా విన్నట్లయితే ఆ వాక్యం మన హృదయంలో ఉంటుంది. ఆ వాక్యంలో మనకి వెలుగిస్తుంది. ఆ వాక్యం మనం నడిపిస్తుంది. ఆ వాక్యం మనకు స్వస్థతనిస్తుంది. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్నారని యోహాను అధ్యాయం 1వ అధ్యాయం 14వ వచనం మనం చూడగలుగుతాం. అంచేత దేవుని ఆలయానికి వచ్చినప్పుడు మనం ఆ యొక్క పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో మనం దేవుడికి సమర్పించుకుని దేవుడు స్తుతించేవారుగా, భయభక్తులు కలిగేవారుగా ఉండాలి. మీరు ఎవరైనా అనాలోచనగా ఉండి అటు ఇటు చూసినట్లయితే ఇక్కడ మీకు వర్తమానం ఇచ్చేవారికి కానీ మరొకరికి కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మీ పక్క వాళ్ళకి ఏమీ కూడా అర్థం కాకుండా మనం చేస్తాం. అందుచేత ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినప్పుడు ఆ దూత దర్శనము ఇక్కడ మనం చూసినప్పుడు ఆ విధంగా జకర్యా కూడా దూత దర్శనమిస్తుంది. ఆయన ప్రార్థిస్తుండగా అంటారు, ఇదిగో నీ ప్రార్థన దేవుని సన్నిధిని చేరిదని చెప్పబడుతుంది. అదేవిధంగా చూసినప్పుడు యోసేపుకు దేవుని దూత దర్శనమిస్తుంది. యోసేపుతో అక్కడ చెప్తుంది ఏంటంటే, మరి ఆ రాత్రి ఆయనకి ఒక మనసులో కలవరపడుతున్నప్పుడు వెంటనే ఆయనకు ఒక సమాధానం చెప్తుంది ఏంటంటే, నువ్వు భయపడొద్దు, ఆమె చాలా పవిత్రమైనటువంటి స్త్రీ కాబట్టి అవి నువ్వు చేర్చుకో, ఆమె పరిశుద్ధాత్మ వల్ల కుమారుడు కలుగుతుంది, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు, ఆయన తన ప్రజలను ఆ పాపలను విడిపిస్తారు అని చెప్పబడుతుంది. ఆ విధంగా మరియ కూడా చెప్తూ ఉంది. ఏంటని చూసినట్లయితే ఇక్కడ ఆ యొక్క 1వ అధ్యాయం లూకా సువార్తలో జాగ్రత్తగా మనం చూసినప్పుడు 29వ వచనంలో మనం చూడగలుగుతాం. 26వ వచనంలో చూసినట్లయితే 6వ నెలలో గాబ్రియేలు దూత గలియోని నజరేతు ఊరిలో
దావీదు వంశస్థుడైన యోసేపు ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యకలకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడే ఉన్నాడని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మరియకు ఆమె చెప్తూ ఉన్నది, నీకు శుభము అని చెప్తుంది. ఆ శుభవచనం విన్న తర్వాత మరియా కంగారు పడుతుంది. అప్పుడు ఒక మాట చెప్తుందండి, భయపడవద్దని చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జకర్యాతో చెప్తుంది, యోసేపుతో చెప్తుంది, గొర్రెల కాపరం చెప్తున్నది ఏంటంటే మీరు భయపడవద్దని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక దూత దర్శనంతో పాటు మనకొక క్రిస్మస్ వాగ్దానం ఏంటంటే భయపడవద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దినాల్లో అనేక మందిలో ఒక భయము ఏంటంటే ఇంట్లోనూ మాస్క్ పెట్టుకున్నారు, ఇల్లును మాస్క్ పెట్టుకున్నారు, మాట్లాడవలసిన చోట కూడా మాస్కే పెట్టుకున్నారు. మంచిదే, కానీ దానికి కూడా అంత భయం అనేది మనకు పనికిరాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉండాలి మాస్క్. జనములకు వెళ్ళినప్పుడు, రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు, సంతలోకి వెళ్ళినప్పుడు, ఆ విధంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఉండాలి. కానీ ఇంట్లో మాట్లాడేటప్పుడు కూడా మాస్క్ పెట్టుకున్నట్లయితే అది ఎంత భయాన్ని ఉంటుందో మనకి తెలియజేస్తున్నాడు. అయితే మనకందరూ కూడా దేవుడు వాగ్దానం మనకు తెలుసు. నీ ప్రక్కన 1000 మంది పడినాను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కొన్న అపార్థి ఎందుకు. ఇక్కడ గొర్రెల కాపలకు ఆ దూత దర్శనం ఇచ్చిన వెంటనే ఒక మాట చెప్తుంది, ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ యొక్క ప్రకాశాన్ని చూసినప్పుడు వాళ్ళు భయపడ్డారు. అయితే ఆ దూత, భయపడకడి, ఇదిగో ప్రజలందరూ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ క్రిస్మస్ ఆరాధన, ఈ క్రిస్మస్ యొక్క ఆనందకరమైనటువంటి మాసము మనకు మాత్రమే కాదు, ఇది యావత్ ప్రపంచానికి కూడా ఇది సంతోషకరమైనటువంటి మాసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకని చూసినట్లయితే దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన అంటాడు, ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జిల్లారా మీరు నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటాడు. భూదిగంత నివాసులారా మీరు నా వైపు తిరిగి రక్షణ పొందిన అంటాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన ద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన కుమారుని అనుగ్రహించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటి అని చూసినట్లయితే మనందరినీ రక్షించడం కొరకు సోదరులు ప్రార్థించారు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకానికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించి చూసినప్పుడు ఒక మాట చెప్తున్నారు ఏంటంటే మీరు భయపడవద్దు. కానీ తర్వాత అన్నాడు, ఇదిగో ప్రజలందరూ కలుగు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నా. ఏంటో చూసినట్లయితే ఆ సంతోషకరమైన సువర్తమానం ఏంటని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి అందరూ కూడా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా చెప్పండి, మరొకసారి హల్లెలూయా చెప్పండి. ఏంటంటే దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన అన్ని రకాలుగా మనం రక్షించగలడు. ఒకటి ఏంటని చూసినట్టయితే మన పాపాన్ని తీసివేయగలడు. అందుకే ఆయన అంటాడు అక్కడ, ఆయన ప్రజలను తన పాపం నుండి ఆయనే విడిపించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుచేత జాగ్రత్తగా మనం గమనించి చూసినట్లయితే అనుకుంటాం ఏంటంటే యేసు ప్రభు అంటే చాలండి, దేవుడు అంటే చాలండి, ఆయన మనకు విడుదల వచ్చేసింది, మనకు స్వస్థత వచ్చింది అని అనుకుంటాం. కానీ ఎవరు అందరికీ ఆయన ప్రభు అందరిని ఆయన పిలుస్తున్నాడు, అందరికీ ఆయన రక్షణ ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ మార్కు సువార్త 16వ అధ్యాయం అక్కడ 15 మనం చూసినట్లయితే సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఈ రక్షణ, ఈ యొక్క సంతోషకరమైనటువంటిది ఎవరికని చూసినట్లయితే నమ్మి బాప్తిసం పొందాలి. రెండోది మనం చూసినప్పుడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు, దానికి ఇదేమి కావాలి. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో వండుకొని ఉండుట మీరు చూసేదరని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగు
కలుగుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్పి ఉన్నది, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు, మీరేమీ భయపడొద్దనేటువంటి ఒక సత్యాన్ని తెలియజేసి ఉన్నారు. ఆ విధంగానే ప్రియులారా, మనందరికీ కూడా రక్షకుడు పుట్టినాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన అన్ని విధాల మనల్ని రక్షించగలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను యెహోవాను, నాకు అసాధ్యమైంది లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంచేత మన యొక్క జీవితంలో మన రక్షణ భాగ్యం దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, దినములు చెడ్డవి కనుక సమయం పోలేక సద్వినియోగం చేసుకోనము, అజ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె జీవించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అక్కడ మరొక మాట చెప్తున్నట్లయితే, వెంటనే ఆ యొక్క పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడండి సర్వోన్నతమైన స్థలంలో దేవుని మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును కాకని దేవుని స్తోత్రం చేయుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక సత్యాన్ని చెప్తున్నారు. దూతలు ఆ దేవుని మహిమపరుస్తూ ఉన్నాయి, ఆ దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాయి. ఆ విధంగానే ఒక మాట చెప్తున్నాయి, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం కలుగును కాకన్నారు. అంచేత మన జీవితంలో ఎవరికి సంతోషమా జాగ్రత్తగా లుక్కట్టి చూడండి. అక్కడ ఒక మాట చెప్తున్నారు, ఆయనకి ఇష్టమైన బిడ్డలకు భూమి మీద సమాధానం. ఎవరికి సమాధానం అంటే, ఇవాళ కోటీశ్వరులు ఉన్నారు. ఈ యొక్క మన కరోనా వచ్చినప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు బ్రతకలేదు. అదేవిధంగా అనేక మందికి ఈ దినాన్ని కోట్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, డబ్బు ఉంది, ధనం ఉంది, కానీ సమాధానం లేదు. అందుకే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట చెప్పబడుతుంది, ఎవరి మనస్సు నా మీద అనుకున్నో వారిని నేను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన మనస్సు దేవుడి మీద ఆధారపడి ఉండాలి, మన మనస్సు దేవుని ఆనుకొని ఉండాలి. దేవుడి కంటే ఏది మనకి ప్రాధాన్యం కాదనే ఒక సత్యాన్ని మనం గమనించినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యం చేస్తాడు. అందుకంటున్నాడు, ఆ సర్వోన్నతమైన స్థలంలో దేవుని మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగా కానీ దేవుని స్తోత్రం చేయుచుండెను. అదేవిధంగా మనం కూడా దేవుని స్తుతించేవారు ఉండాలి, దేవుని గణపరిచేవారు ఉండాలి. అందుకే అంటాడు, నన్ను గణపరిచేవారిని నేను గణపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క సమాధానం నిజమైనటువంటి సమాధానం మనం పొందాలంటే ఒకే ఒక విషయం, మనలో వేషధారణ ఉండకూడదు, మనలో భక్తి ఆ యొక్క వేషధారణ భక్తి ఉండకూడదు, కపటం అనేది మనలో ఉండకూడదు. సంపూర్ణంగా మన హృదయాన్ని దేవుని సమర్పించుకోవాలి. ఆధిపత్యం అనేది మనకు ఉండకూడదు. కానీ ఆయన అంటాడు, దావీదు అంటాడు 51వ కీర్తనలో, దేవా దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యము చేయు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక కీర్తనలో దావీదు అంటాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ సర్వ సృష్టికర్తని దేవుడు ఆ యొక్క మన ప్రార్థన దేవుడు ఆలకించాడండి. ఎంత గొప్ప ధన్యత అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రార్థన దేవుడు ఆలకించాడండి. ఆ యొక్క అందుకంటే ధన్యత ఈ లోకంలో మనకేమీ లేదు. మన ప్రార్థన దేవుడు అంగీకరించాలన్నా, మనం సమాధానంగా భూమి మీద జీవించాలన్నా ఆయనకి ఇష్టంగా మనం జీవించవలసి ఉన్నది. ఆ విధంగా మనం జీవించి దేవుని కనపడదాం, దేవుని మహిమపడదాం. ఈ క్రిస్మస్ ఆరాధనలో రెండు విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి, భయపడవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భయపడొద్దు, దేనికి కూడా మనం భయపడొద్దు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతికున్న దేవుడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక నాశనం అనేది మనకు లేదు. ఎందుకంటే ఈ లోకము అదేవిధంగా పరలోకము రెండు లోకాల్లో కూడా అధికారం గల దేవుడు మన యేసు ప్రభువు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం అంటారు, ఇదిగో 19:20 అంటారు, ఇదిగో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉదయకాల సమయంలో స్టీఫెన్ పాల్ గారు ప్రసంగం వింటూ ఉంటేనే ఆయన మాట చెప్పారు, మనం చూడవలసింది మనం దేవుని రక్షింపబడిన తర్వాత ఇంకా బాలయేసుని కాదు, కానీ ఆయన వస్తున్నటువంటి ఆయన రాకడ మనము గుర్తించవలసినది, ఆయన రాకడ మనం సిద్ధపడవలసి ఉన్నదని చెప్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 30 సంవత్సరాలకి మనం ఆరాధన చేస్తున్నాం, 40 సంవత్సరాల నుంచి క్రిస్మస్ ఆరాధన చేస్తున్నాం, కానీ ఇది నా ఒక్క యువకుడు దేవుని మందిరంలో కనబట్టలేదు. మరి ఇవన్నీ ఇంకా చాలా మంది రావాల్సి ఉన్నది. మరి వీళ్ళంతా ఏమైపోరు. కానీ పిల్లలు ఒక విషయం, ఎవరైతే ఆయన చేతి కింద
దీనులై ఉంటారో, విరిగి నలిగిన హృదయంతో ఉంటారో వారికి సమాధానం ఉండేది, వారికి భయం అనేది ఉండదు. కానీ ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, అందుకే పౌలు అంటాడు, కృప చేతనే విశ్వాసం ద్వారా రక్షింపబడి ఉన్నామంటారు. నేనేమై ఉన్నానో అది క్రీస్తు వలన అంటాడు. అంచేత నేను ఎప్పుడు బలహీనో అప్పుడే బలవంతుడు అంటాడు. ఆ విధంగా మనం మనలో ఉన్న భయాన్ని తీసుకేసుకుందాం. ఎందుకంటే అక్కడ తర్వాత అంటాడు, దేవుడు రక్షకుడు మీ కొరకు దావీదు పట్టణమందు పుట్టి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఈ దినం మనందరం కూడా ఈ క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటూ ఉన్నాం. ప్రపంచమంతా జరుపుకుంటుంది. అందుకే ఈ యొక్క ఆనందకరమైన సమయంలో మనమందరం కూడా రెండు విషయాలను మనం ఎప్పుడు కూడా మనసులో ఉంచుకుందాం. భయాన్ని మనం తీసివేసుకుందాం. రెండోదిగా ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులుగా ఉండి సమాధానం పొందాం. సమాధానం పరిచి వారు ధన్యులు, వారు దేవుని కుమారులు పడతారు. అటువంటి గొప్ప నిర్ణయం మనం కలుగు చేసుకుని మనలో ఉన్న కలవరాన్ని తీసివేసుకుందాం, భయాన్ని తీసివేసుకుందాం, సమాధానం కలిగి జీవిద్దాం. అటువంటి కృపా దీవెన ఈ క్రిస్మస్ సందర్భంగా మనందరికీ దేవుడు దయచేయకోతూ ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున, చెంత చేరెను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. చెంత చేరెను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. దూత తెలిపెను గొల్లలకు శుభవార్త, నా దివసంబు వింతగా. ఖ్యాతి మీరగా వారు యేసుని కాంచిరి, దిగుల నడించిరి. ఖ్యాతి మీరగా వారు యేసుని కాంచిరి, దిగుల నడించిరి. చుట్టగనుకొని జ్ఞానులెంతో భక్తువదన ప్రభుని కనుగొనా, చక్కగా బెత్లెహేముపురమున తెచ్చిరి, కానుక ఇచ్చిరి. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున, చెంత చేరెను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. కన్యగర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు, ధన్యులగుటకు రండి వేగమే దీనులై, సర్వమాన్యులై. ధన్యులగుటకు రండి వేగమే దీనులై, సర్వమాన్యులై. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున, చెంత చేరెను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. పాపమెల్లను పరిహరింపను పరమ రక్షకుడవతరించెను, దాపు చేరిన వారికి భాగ్యము, మోక్ష రాజ్యము. దాపు చేరిన వారికి భాగ్యము, మోక్ష భాగ్యము. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున, చెంత చేరెను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. హల్లెలూయా. జన్మించిన పాత్రలో అందరూ ఒకసారి దయచేసి లేచి నిలబడి చప్పట్లు కొట్టి పాట పాడాలి.
సమయం ఎదరకరా ఒక్కరు వెనక కూర్చున్నాండి. దయచేసి ఇంకా ఎవరైనా క్రింది భాగంలో ఉన్నట్లయితే మీరు పైకి వచ్చి కూర్చోవాలి. ఇది ఆరాధన స్థలం. ఇది క్రిస్మస్ అనగా ఆరాధన. కబుర్లు చెప్పుకోవడానికి, కాలక్షేపం చేయడానికి కాదు. ఇది ఈ సత్యమును గమనించిన వారై మీరందరూ పైకి వచ్చి కూర్చోనండి. యవ్వనస్తులకు ప్రత్యేకమైన ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాను. ప్రియ యవ్వన బిడ్డలారా, దేవుడు కరుణించి మనకి ఈ సంవత్సరాన్ని ఇచ్చాడు, ఈ దినాన్ని ఇచ్చాడు. మరి వచ్చే సంవత్సరం ఈ విధంగా మనం కూడుకోగలమో లేదో మనకు తెలియదు. వాతావరణ పరిస్థితులు, ప్రపంచ రాజకీయ పరిస్థితులు అన్ని చూస్తూ ఉంటే, ప్రకృతిని మనం గమనిస్తూ ఉంటే దినము మార్పు వస్తూ ఉంది. ఇటువంటి గలిబిలి జరుగుతున్న, ఇటువంటి అలజడి సంభవిస్తున్న ఈ దినాల్లో దేవుని పిల్లలమైన మనకు దేవుడు సమయాన్ని ఇచ్చారు. రాబోయే దినాలు ఎలా ఉంటుందో మనం ఊహించలేమనే సత్యాన్ని గమనించి యవ్వన బిడ్డలారా, యువతి యువకులారా, మీరందరూ కూడి రండి. స్త్రీలే ఉన్నారు. మరి నా దగ్గరికి వచ్చి క్రిస్మస్ జరపాలి అని కోరిన యువతి యువకులు రాలేదు. మరి 27 ఎలా జరపాలి నేను? అప్పుడు జరపాలి, రావద్దంట. ఆ రోజు మీరు ఎవరో రావద్దు, ఈ దినాలు వచ్చిన వాళ్ళు రండి అంటారు. అప్పుడు చాలా అందంగా ఉంటుంది. గమనించండి, గమనించండి. అందరూ చప్పట్లు కొడుతూ నేను చెప్పేది గమనించుకోవాలి. అందరు చప్పట్లు కొట్టినట్టే కొట్టేయడం కాదు. పాట పాడాలి, పాట పాడుతూ చప్పట్లు కొట్టాలి, దేవుని స్తుతించాలి. చెప్పండి. నీకు వచ్చుంటే సంతోషం. జన్మించే జన్మించే అనుసరించి మీరు పాడాలి. పశు నేను పాటలు విషయాలు చూసి పాట. పశువుల పాట Thank you.
యేసయ్య పరిశుద్ధమైన నామములో మీకందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నా. మీకు అక్కర్లేదు కాబట్టి ఆమె అనలేదు, నేను కావాలనుకున్నా కూడా ఆమె అన్నారు. ఆమేన్, ఆమేన్. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఈ క్రిస్మస్ అనేది ఏదో ఒక దేశానికి, ఏదో ఒక గ్రామానికి, ఏదో ఒక తెగకు, ఏదో ఒక మతమునకు చెందినది ఎంత మాత్రము కాదనే సర్వసత్యాన్ని మీరు గమనించాలని మీకు నేను మనం చేస్తున్నాను. అమ్మా ఇలా కూర్చోండి, ఈ పక్కన కూర్చోండి. ప్రియులారా, ఇది సర్వ ప్రపంచమునకు దేవుడిచ్చిన గొప్ప సంతోషం, దేవుడిచ్చిన సమాధానం. ఇది పండగ కాదు, ఇది పండగ కాదు. పండగ చేసుకునడం దండగ. వినాలి, పండగ చేసుకునడం దండగ. ఇక బాగా కన్వీనియంట్గా లేకపోతే కుర్చీలో కూర్చోండి, ఎదురున్న కుర్చీలో కూర్చోండి, తప్పేమి కాదు. రైట్. ప్రియులారా, ఇది పండగ కాదు, మరేంటి? క్రీస్తు ఆరాధన. ఈ రెండు పదములు కలిసినదే క్రైస్మస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి లాటిన్, ఒకటి గ్రీక్ పదముల నుండి ఉద్భవించిన మాట ఇది. ఇది క్రిస్మస్, క్రిస్టాస్ మాస్, క్రీస్తు ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలా చోట్ల చూస్తూ ఉంటాను, బ్యానర్స్ కడతారు. ఏమిటో తెలుసా? క్రిస్మస్ ఆరాధన. క్రిస్మస్ ఆరాధన, క్రిస్మస్ లోనే ఆరాధన ఇప్పుడే ఉంది, మన వేరే మాస్ కాదు. కనుక దేవుని బిడ్డలారా, ఇది సర్వ ప్రపంచంలో ఉన్న ఏ జాతి వాడైనా, ఏ తెగవాడైనా, ఏ దేశవాసి అయినా, ఏ గ్రామవాసి అయినా, పురుషుడైనా స్త్రీ అయినా అందరికీ ఇది ఆరాధన. ఆమేన్. అయితే ఈ ఆరాధన ఎలా చేయాలి? ఆరాధన ఎలా చేయాలి? చెట్లు నరుకొచ్చి పెట్టేసి డెకరేట్ చేస్తే ఆరాధన అయిపోయిందా? కాదు, కాదు. ఆలయాల్ని అలంకరించేస్తే ఆరాధన అయిపోయిందా? మన ఇల్లు, మన ఒళ్ళు అంతా శుభ్రం చేసుకుంటే ఆరాధన అయిపోయిందా? ఎంత మాత్రం కాదు. పిండి వంటలు వండుకొని క్రొత్త దుస్తులు ధరిస్తే ఆరాధన అయిపోయిందా? కాదు. యోహాను సువార్తలో మనం చూస్తే ఏమంటారు? దేవుడు ఆత్మ, ఈ స్పిరిట్, దేవుడు ఆత్మ కనుక ఆయనను అనగా ఆయనను ఆరాధించువారు, ఆయనను సేవించువారు, ఆయనను పూజించువారు ఎలాగా? ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. మరి ప్రియా స్నేహితులారా, మీ ఆరాధన ఎలా ఉంది? నీ మనస్సు మారిందా? కొందరి జీవితాలు చీకటి
కరడు కట్టుకుని ఉంది. వెలుగు లేదు, ప్రకాశమానమైన జీవితం లేదు. అట్టి వారి కొరకే క్రీస్తు ఈ లోకంలోకి వచ్చింది. అట్టి కరడు కట్టిన గాఢాంధకారము కొట్టి వింటాడుతున్న మానవ జీవితాలను చీకటిలో నుండి వెలుగులోనికి దాటించడానికి, అంధకారములో నుండి దాటించడానికి క్రిస్మస్ సందేశం జీవన సందేశం. క్రిస్మస్ సందేశంలో ఉన్నది జీవం. దేవునికి స్తోత్రం. ఏమన్నా నేను జీవించుతున్నారు కనుక మీరు జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది క్రిస్మస్ ఆరాధన. క్రీస్తుని ఆరాధిద్దాం, క్రీస్తుని ఘనపరుద్దాం. కొంతమంది ఇళ్లపై పెద్ద పెద్ద సంవత్సరం కంటే సంవత్సరం ఎత్తైపోతున్నాయి స్టార్. ఒక సంవత్సరం ఉన్న స్టార్ ఇంటి మీద మరో సంవత్సరాన్ని చూస్తే ఇంకొకంత ఎదిగిపోతుంది. కానీ నీ జీవితం ఆత్మీయ జీవితంలో ఎదిగించబడిందా? ఎదిగిందా? ఏమైనా స్టార్ దేనికి సాదృశ్యం? వెలుగునకు సాదృశ్యం. వెలుగునకు సాదృశ్యం. నీ గుమ్మంలో వెలగడం కాదు, నీ ఇంటి మీద వెలగడం కాదు, నీ గుండెలో వెలగాలి. నీ గుండెమో చీకటితో కొట్టుకుంటుంది. నీ బ్రతుకు గాఢాంధకారముతో చుట్టబడి ఉంది. క్రిస్మస్ క్రిస్మస్ అండి, యూత్ క్రిస్మస్ అండి, నాకు ఇంకో క్రిస్మస్ అండి. ఎందుకు? దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మశుద్ధి లేని ఆచారం అది, బాండ శుద్ధి లేని పాకమేళ. ఆత్మశుద్ధి లేని ఆచారం అది, బాండ శుద్ధి లేని పాకమేళ. ప్రియా దేవుని సంఘం, మొదట మన హృదయాలు శుద్ధి చేసుకోవాలి. మన హృదయాన్ని పవిత్రపరచుకోవాలి. మన హృదయాన్ని ఏం చేయాలి? శుభ్రంగా. అసలు యేసయ్య ఈ లోకంలోకి వచ్చింది రక్తాన్ని విషాంతం అక్కర్లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. 2000 సంవత్సరాలకు ముందు ఈ భూమండలముపై ఒక వ్యక్తి అడుగు పెట్టారు. ఎక్కడి నుండి? పరలోకం. దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన వాడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మనలానే మానవ అవతారంలో వచ్చాడు, కానీ మానవుడు కాదు.
మరెవరు? దేవమానవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 దేవమానవుడు మనవలనే ఏడ్చాడు, మనవలనే కన్నీరు కార్చాడు, మనవలనే రోదన చేశాడు, మనవలనే ఆకలి ఉన్నవాడు, మనవలనే మరణముందినవాడు. కానీ వ్యత్యాసం ఏమిటి? మనవలనే మరణించి సమాధి చేయబడినవాడు. కానీ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఆయన జీవమును పునరుత్థానుడై. ఆమేన్. పునరుత్థానుడై అంటే అమ్మాయి ఎవరన్నా వస్తుంటే నాకు ఇష్టం తిరిగిపోతుంది అది కన్నీ ఏంటి? అందుకే అన్నాడు, నా కన్నులను నీవు ఏమన్నాడు? కన్నులతో ముందు మనం ప్రతిష్ట చేసుకోవాలి. కన్నులతో నిబంధన చేసుకోవాలి. చదువు. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, నేను నా కన్నులతో నిబంధన చేసుకోవాలి. ప్రియా స్నేహితులారా, యోబు 31 మొదటి వచనం. యోబు అంటున్నాడు, ఎందుచేత యోబు మహా నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆమేన్. ఏమంటున్నాడు? నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. నిబంధన అంటే ఒడంబడిక, నిబంధన అంటే కట్టడి. నీకు కట్టడందా? అందుకే ఉదయం లేచిన వెంటనే నీవు ఏ పరుడి ముఖం కానీ ఎవరి ముఖం కానీ నువ్వు చూడక ముందు ఏం చేయాలి? దేవునితో నిబంధన చేసుకుని రావాలి. నువ్వు దేవునితో నిబంధన చేసుకోవాలి. ఏమన్నా నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. ఆమేన్. 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 హల్లెలూయా. నీ హృదయంలో సంతోషం ఉంటే, నేనంత గట్టిగా మాట్లాడుతుంటే మీరు హల్లెలూయా చెప్పి టాప్ ఎగరా. దేవుని స్తోత్రం. ఎగరేది కదండి, చాలా పటిష్టంగా స్థిరంగా కట్టబడింది ఎవరికి మెదడులో, కానీ నీవు ఎగరా. ఆమేన్. ఆమేన్. ఏం చేశాడు? నిబంధన చేసుకోవాలి. మనం నిబంధనాచరులం. కీర్తిశేషుడు రాజబాబు గారు పాడుతుంటే పాట చాలా సంతోషం, ఉర్రు కలిగించేవాడు. నిబంధనాచరులం కష్టంగా ఉంటుంది, కానీ ఇప్పుడు మన భక్తి ఎదురు గంటపడుతుంది. దేవునికి స్తోత్ర. ఒడంబడిక ఏంటి? కన్నులతో కూడా బయటికి ఏంటి? అలా చక్కని చుక్క వెళ్తుంది, అలా చూశాను అని నా మనస్సులో నేను తలంచాను అనుకోండి. అదేమిటి? అదేమిటి? పాపం. కనుక మొదట నీ కన్నులను స్మరించుకోవచ్చు. ఉదయకాలంలో లేచిన వెంటనే, దేవా ఉదయకాలంలో నీ దినమంతటిలో, నా జీవిత కాలం అంతటి నా కన్నులతో నీకు ఇష్టమైన, నీకు విరోధమైన ఏ దృశ్యము నా కన్నులతో చూడాలి. నా కన్నులను నీకు ప్రతిష్ఠించుకుంటున్నాను. నా కన్నులను నీకు నేను ప్రతిష్ఠించుకుంటున్నాను అని చేసుకుంటారా ఎప్పుడైనా ప్రార్థన? ఇప్పుడు నేను ఎంతమంటే ఏదో పొద్దున్న ఎత్తుతారులే, కానీ ఇటువంటి ప్రార్థనలు రా. ఎంతవరకు నన్ను దీవించు, నా బిడ్డలను దీవించు, నా భర్తను దీవించు, ఇదే ప్రార్థన మనకు వచ్చేది. దేవుడు నీకు ఇచ్చిన ఈ అవయవులన్నిటితో నీవేం చేసుకోవాలి? నిబంధన చేసుకోవాలి. ఎందుకు? వేల్పులలోని సముడెవడో పరిశుద్ధ మహనీయుడా
ఏ మానవుడు గాని, ఏ గొప్పవాడు గాని, ఇతర మరి ఏ విధమైన దేవుడని పిలువబడుతున్న వారు కూడా సమము కాదు. సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. ఆమేన్. సమానులెవరు లేరు, ఉండరు, ఉండబోరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్టి గొప్ప దేవుని కలిగి ఉన్న మనం నిబంధన ఎందుకు చేసుకోవాలి అంటే, మనం ఆయన పిల్లలుగా దేవుడు మనలను చేసుకున్నాడు. ఆయన పిల్లల మనం తన్ను ఎందరు అంగీకరించిరు వారికి అందరికీ దేవుని పిల్లలు ఉంటారు. ఆయన అధికారం వారసత్వం ఇచ్చాడు దేవుడు. ఆయన రాజ్యంలో మనకేముంది? ఏముంది? హక్కు ఉంది, హక్కు ఉంది. ఈ భారతదేశంలో మనం పుట్టాము కనుక మనం ఏమవ్వాలి? భారతీయులం. ఏ దేశంలో పుట్టామండి? భారతదేశం మన దేశం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము కూడా భారతీయులం, భారతీయులం. ఐ యామ్ ఇండియన్ అని చెప్పుకోవడానికి మనమేమవ్వాలి? గర్వపడాలి, తలెత్తుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు? నువ్వు ఇండియా పడవే కానీ మనము చెప్పండి దేవుని పిల్లలని చెప్పుకోవడానికి మనం పౌరుషంగా ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని పిల్లలు తన్ను ఎందరు అంగీకరించి వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు దేవుని పిల్లలు, దేవతల పిల్లలు, పిల్లలు కాదు. మనము దేవుని పిల్లలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు మనకు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మనం అందుచేతనే మనము క్రైస్తవులు. అందుచేతనే మనం క్రైస్తవులు అని పిలువబడుతున్నా. క్రైస్తవులు అని చెప్పుకొని క్రీస్తు అడుగు జాడలను వెంబడించకుండా, క్రీస్తు పోలి కలిగకుండా మనం జీవించినట్లయితే ఇట్ ఈస్ వేస్ట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అందుకే భక్తుడు పాడతాడు ఏమని? యేసుని పోలిన జీవితమే చాలు పెదకు ఈ భూమిలో. ఏ జీవితం చాలు మనకి? యేసుని పోలిన జీవితం. వేషధారణ జీవితమా? యేసుని పోలిన జీవితం. హల్లెలూయా. ఎందుచేత? We are all God's children. We are all God's children. దేవుని పిల్లలం. పురుషులైనను, స్త్రీలైనను, యవనులైనను, యువతులైనను
దేవుని పిల్లలరా, దేవుడికి అధికారం ఇవ్వడానికి ఈ లోకంలోనికి వచ్చి మనకు మారుగా మనం చేసిన పాపములను, మన తల్లిదండ్రులు చేసిన పాపములను, మన పూర్వీకులు చేసిన పాపములను ప్రాయశ్చిత్తముగా ఉండటం కొరకై 33.5 సంవత్సరములు ఈ లోకములో జీవించి లేఖనానుసారంగా, ప్రవచనానుసారంగా ఆయన ఏమయ్యాడు? మరణించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన జన్మించక ముందే ఆయన ఎక్కడ పుడతాడు, ఎలా పుడతాడు, ఎలా శిలువ మరణం పొందుతాడు, ఎలా పునరుత్థానుడవుతాడు, మృత్యుంజయుడై లేస్తాడు అన్ని ముందుగానే ఆయన పుట్టుకకు ముందే సంవత్సరములు, కొన్ని వేల సంవత్సరం, వందల సంవత్సరములు ముందే ఈ విధంగా జరగబోతుంది అని క్రీస్తు యొక్క జన్మను గురించి లేఖనంలో రాయబడినది. దేవునికి స్తోత్రం. ఇది పుట్టుడి పురాణం కాదు, ఎవరో చెప్పింది కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య టీవీలో చూస్తుంటే చాలా వ్యతిరేకత. క్రీస్తు అని ఎత్తుకుంటున్నాడు మాట. క్రీస్తు అనే పదం వాడకుండా ప్రసంగం చేయలే. క్రీస్తు ఎత్తుకుంటున్నాడు, క్రీస్తు మహానుభావుడు అని చెప్తున్నాడు. కానీ మౌనంగా కూర్చుంటే, నేను చెప్తున్నాను కదా, మీరు కూడా ఒకసారి చేసి చూడండి. మౌనం మరి ఆడవాడేస్తున్నారు గొంతులు. రాత్రి ఆఖరి రోజు, అక్కడ నేను రాత్రి కూడా చూశాను. ఆఖరి రోజు వేస్తున్నారు లేడీస్, యువకులు డ్యాన్స్. మనది డ్యాన్స్ కాదు, మనదేంటి? ఆరాధన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ఫలానా గ్రామంలో పుడతాడని, ఫలానా గ్రామంలో ఆయన సిలువ వేయబడతాడని, సిలువ వేయబడిన తరువాత ఆయన మానవ కళ్యాణం కొరకు కలువరి సిలువలు కళ్యాణమైపోతాడని, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేస్తాడని లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి. కనుక దేవుని బిడ్డలారా, మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఎందుకు పరిశుద్ధుడు? నీవు నేను ఉన్నాను అంటే మనము అపవిత్రులు. మన జన్మే పాపములో నా తల్లి నన్ను గర్భమున ధరించింది అంటాడు. ఎవరు? దావీదు మహారాజు గారు అంటాడు, పాపములో నా తల్లిగా నన్ను గర్భమున ధరించినది అంటారు. నీవంతరంగములో సత్యము. దేవునికి స్తోత్రం. పై వేషాలు ఆయన చూడలే, నీ సోపు ఆయన దగ్గరలా, నీ డెకరేటివ్ ఆయన దగ్గరలా. ఎలా ఉండాలి? అంతరంగంలో ఉన్న పరిశుద్ధత. యేసు హృదయాన్ని కోరుకుంటున్నాడు కానీ పై వేషములు కోరువాడు వాడు, చూచువాడు అసలే కాదు. యేసు అందరి హృదయములను ఎరుగును. ఆయన ఎరిగి ఉన్న దేవుడు, చూచుచున్న దేవుడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందుకన్నాడు, వేర్పులలో సమానం ప్రభు నో. కనుక దేవుని బిడ్డలారా, ఆయన ఏ విధంగా అయితే పరిశుద్ధ జీవితాన్ని జీవించాడు, అలాగే మనమును పరిశుద్ధులమై ఉండాలి. క్రియలయందు, ఊహలయందు, క్షేత్రలందు, జీవితమందు, ప్రతి సమయమందు ఎలా ఉండాలి?
పవిత్రులముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ నడకలు పవిత్రత కనిపించాలి. తిప్పుకుంటా నడవడం కాదు, సోపు చూపించుకుంటా నడవడం కాదు. చక్కగా దేవుడు నీకు ఇచ్చిన నడక. ఆమేన్. కొందరికి పుట్టుకతోనే వస్తుంది చక్కని నడక. ఆమేన్. 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన వలన కూడా కారణం క్రీస్తు కూడా శ్రమపడి మీ నిమిత్తమై ఏం చేశాడు? ఆయన తన మరణము పొందాడు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి వినాలి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ఆమేన్. ఎలాగమ్మా? పరిమళ జీవితం సుఖంగా వెళ్ళడానికి ఎందుకు? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ఎక్కడ ప్రేమించాడు? సిలువలో. క్రీస్తు ప్రేమస్వరూపి. క్రీస్తు ప్రేమస్వరూపి. ఆయన రూపంలో ప్రేమ ఇమిడి ఉంది. ఆయన రూపమే ప్రేమ. యోహాను చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన తనకు కుమారునిగా పుట్టిన వారి విశ్వాసం ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందును. ఆయన మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఆయన జన్మించింది మానవులను రక్షించడానికి, మానవులను విమోచించడానికి, మానవులను పరలోకములు వారసులుగా ఉండడానికి. మీ ఆ స్నేహితులారా, పైకి భక్తిలోన రకాలు భక్తి జీవితం చేయాలి. ఆయన నడకను మనం నేర్చుకోవాలి. ఆయన పడకంతా సువాసనే పరిమళ వాసనగా ఉంటే కొరకై తను తాను పరిగాను అర్పణగాను అప్పగించుకున్న యేసే నా యేసు. నా యేసు అన్నవాడు చేరినట్టు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు అందరికీ, కొందరికి కాదు, ఓ జాతికి కాదు, ఓ కులానికి కాదు, ఇంకో రకంగా కాదు. ఏంటి? అందరికి ప్రభు. గుడ్డోడికి ఆయన దేవుడే, కుంటోడికి ఆయన దేవుడే, ఎర్రోడికి ఆయన దేవుడే, నల్లోడికి ఆయన దేవుడే. అన్ని దేశానికి కూడా, దేశవాసులకు కూడా ఆయన యేసు. అందరికీ ప్రభు
పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఇంకొక వచనం చదివించండి. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు. పాపం చేస్తున్నాడు. గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అపవాది వినాలి. అపవాది మొదటి నుండి పాపము చేస్తున్నాడు. వాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను హల్లెలూయా హల్లెలూయా. అపవాది క్రియలను లయపరచడానికి మనమందరం అపవాది సంబంధులుగా ఉన్నాం. మనలను దాని సంబంధం నుండి తెగ నరికి దూరము చేసి మనలను దేవ సంబంధులుగా, దేవ కుమారులుగా, దేవ పుత్రికలుగా మనల్ని ముద్రించడానికి ఆయన అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షం. దేవుని కుమారుడు ప్రత్యక్షం. ఒక 2000 సంవత్సరాలకు ముందే ఆయన మొదటి నుండి ఉన్నవాడే. ఆల్ఫయు ఒమేగయు నేనే, ఆదియు అంతము నేనే. ఉన్నది నువ్వెప్పుడు తండ్రి అని హృదయపూర్వకం వందనాత్తో నీ చేతులెత్తి ప్రార్థిస్తే, కుమార్తె ఐ యామ్ హియర్ టు హియర్ యువర్ ప్రేయర్. దేవుని స్తోత్రం. నీ ప్రార్థన వినడానికి నేను ఇక్కడ ఉన్నాను. నీకు సమాధానం ఇవ్వడానికి నేను ఉన్నాను. సాతాను నీ మీద వేస్తున్న ఉరుములను, సాతాను నీ మీద వేస్తున్న అభాండములను, సాతాను నీకు కలిగిస్తున్న నిరుత్సాహం అన్నింటినీ తొలగించుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అదే క్రిస్మస్ దినం. దేవుని కుమారుడు ప్రత్యక్షమైన శుభదినమే క్రిస్మస్. ఆమేన్ ఆమేన్. ఆయనకు పేరు చాలా ఉన్నాయి చెప్తాను. రాజాదిరాజు, రాహుల ప్రభు అయినను ఆయన జన్మకు స్థలం దొరకలే. దేవుని కుమారుడు కదా. ఆయన పశువు తొట్లో ఎదుగుతాడు. పశువు తొట్లో పుట్టలేదు. బయట ఎప్పుడు పుట్టారంటే తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సత్రములు వారికి స్థలము లేదు. అన్నిటికీ ఉంటాయి మన ఇంట్లో స్థలం, అన్నీ ఉంటాయి. కానీ దేవుని కార్యము జరిగించుకోవడానికి సన్నిధి లేదు. సన్నిధి లేదు. ఇప్పటి నుండి ఎవరైనా ఇల్లు కట్టుకుంటే తప్పకుండా ఒక రూము, ప్రేయర్ రూము అయిపోతాడు. నా ఇంట్లో లేదు. నా ఇల్లు ఇప్పుడు నివసించడానికి ఇంట్లో మేము దేవుని చెప్పి దేవుని ఆయుష్కాలం ఇస్తే అందులో తప్పక నేను ఓ రూమ్ దాన్ని ప్రత్యేకించుకోవాలి. దేవునికి స్తోత్ర స్తోత్ర. విశాలమైన ఇల్లు ఉన్నవాడు అనేక మంది ఉన్నారు. ఒక్కరిని సన్నిధి దేవునితో సహవాసం చేయాలి, దేవునితో సాంగత్యం చేయాలి. మన గృహంలో స్థలం ఉండాలి. ఇంటి మీద స్థలం ఉంది.
ఇంటి స్టార్ స్థలం ఉంది, నీ ఒంటిలో స్టార్ పుట్టాలి. స్నేహితులారా, స్టార్ చూసేవారు అనుకుంటారు నేను క్రైస్తవ కుటుంబం అనుకుంటారు. కానీ మన ఇంటిలో మన కైబోయిని చూసి, మూడు పిల్లలు పనులను చూసి ఏమనుకుంటారు, ఇదేమో దరిద్రం కొంపరా. 9 సంవత్సరాలు పెళ్ళి ఉంటారు కదా, ఇంట్లో 2 ఇళ్ళు అయింది. అప్పుడు ఎలా ఉన్నారు మీరు? సంతోషం లేదు ఇంటిలో, సమాధానం లేదు ఇంటిలో, శాంతి లేదు ఇంటిలో, వెలుగు లేదు ఇంటిలో, చీకటి కాలము తొలులాటాడుతుంది. నీ హృదయంలో క్రీస్తు పుట్టాలి, అప్పుడే నిజమైన క్రీస్తు. నీ హృదయంలో క్రీస్తుకు స్థానమే. కూడి వచ్చిన ప్రియ స్నేహితులారా, ఇంకా నీవు దేవునికి హృదయం ఇవ్వకుండా ఉన్నట్లయితే ఈ దినం, ఈ ప్రత్యేకమైన ఈ దినాన్ని మీరు తప్పకుండా మీ హృదయాలను తెరవాలి. జ్ఞానులు వచ్చారు, పెట్టెలు తెచ్చారు, కానుకలు ఇచ్చారు. ఏం చదవదు, టైం లేదు. మీకు 11 గంటలు కదా, నేను 10:30కే 10కే అప్పుడు వచ్చేసాను. నేను 11 గంటలైనా వస్తే 1 గంటన్నర అయిపోయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 దేవుని చిత్తమైతే జనవరి నుంచి టైం టేబుల్ మారిపోతాయి. ఖచ్చితంగా 1 గంట ప్రసంగం చేస్తాను. చాలా మంది నిరుత్సాహపడుతున్నారు, ప్రసంగం సరిపడలేదు. నా దగ్గర మెటీరియల్ లేక కాదు, నా గుండెలు ఆయన మాటలు నిండి లేక కాదు. ఏ సమయానికైనా, ఏ సందర్భానికైనా మాట్లాడగలిగిన అభిషేకం ఇచ్చిన ఆ దేవుని అభిషేకం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగ మీరు నన్ను సహకరించాలి అంటే సమయం ఇవ్వండి. 10 గంటలకి ఆరాధన ప్రారంభమైపోవాలి. 10 గంటలకి 9:30 మీరు చాలా మంది 10:30 దాటిపోయిన తర్వాత వస్తున్నారు. అది 10 గంటలకి ఆరాధన. మీరు అలాగా సమయం ఇవ్వండి. 10 నుంచి నా ఇష్టం, నేను చెప్పిస్తాను. అది పరిశుద్ధాత్మని నడిపింపు పెట్టుకోవాలి. మీరందరూ ఏకీభవించండి, నాతో సహకరించండి. దైవ దీవెనలు పొందుకుందాం. ఈ దినాన్ని చూడాలని ఎందరో ఆశ. మన గ్రామంలో కూడా కొందరు ప్రభు మహిమలోనికి వెళ్ళిపోయారు. భయంకరమైన ఘోర ప్రమాదం. ఎక్కువ మంది చిన్న పిల్లలు, యవనస్తులు పెళ్లి రోజునే ఆత్మహత్య చేసుకుంటున్నారు. పెళ్లి రోజునే ఆత్మహత్య చేసుకుంటున్నారు. మీ ఇష్టానుసారంగా పెళ్లిని ఆడకండి. మీ పెళ్లికి ముందు దైవజనుని అభిషేకం పొంది అప్పుడు పెళ్లి చేసుకోండి. మీ దాంపత్య జీవితం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ లేచి నేను చెప్తున్నాను చూడండి. ప్రార్థనను కొళ్ళికలించమని అర్థం చెప్పేసి అమ్మ చనిపోయిన తల్లి మీరు కూర్చోవచ్చు. కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోవాలి. నేను ఇక్కడ చూస్తున్నాను. ఒక్కొక్కరు 10 రూపాయలు 2 రూపాయలు ఎత్తుకుంటున్నారు. బైబిల్ సిద్ధంగా రావాలి. మీకు దేవునికి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదు మౌనంగా వెళ్ళిపోండి, ఏమి పర్వాలేదు. నేను ఎప్పుడు మిమ్మల్ని కానుకల గురించి ఎప్పుడు నేను బలవంతము చేయలేదు, చేయను కూడా, ఇక మీద కూడా లేదు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సరే, పాట ఎవరు పాడుతున్నారు? ఎవరు పాడు? ప్రత్యేకమైన పాట పాడుతూ ఉండగా కానుకలు స్వీకరించబడతాయి.